సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరం అనితా ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం మహిళలు వేసిన ముగ్గులను తిలకించి ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని, అవి పూర్తిగా అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 మంది అప్లికేషన్స్ వచ్చాయన్నారు. వాటిని కంప్యూటరైజ్ చేసి త్వరలోనే అర్హులకు అందరికీ ఈ 6 గ్యారెంటీలను అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ అష్టైశ్వర్యాల ఆరోగ్యాలతో ఉండాలని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ దాకా వెళ్తుంది కదా మేడం, అక్కడ దాకా వెళ్ళింది మన ఇంటి దాకా వెళ్తుంది. కూర్చోండి, అలా కూర్చోండి. ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలు దేవరం అనితా ప్రభాకర్ రెడ్డి గారు హుజూర్నగర్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ పక్కా పోతారు అనుకుంటున్నాను. అదే తెలియదన్న, ఇంకా కన్ఫామ్ పోయేటట్టు. ఫస్ట్ ప్రైజ్ అక్క, థర్డ్ ప్రైజ్ కోడలు. ఫోర్త్ ప్రైజ్ ఈరోజు ఎన్ని బాధలు పడ్డా మీకు తెలియదా? పోలీస్ స్టేషన్లలో మన రక్తాన్ని చూపించారు, మీకు తెలియదా? నేను క్రిస్టియన్ గా తీసుకొని ప్రోగ్రామ్ చేసిన ఉత్తమ్ కుమార్ అన్న నన్ను పిలిపించిండు. రెడ్డి మహిళ అనే అమ్మాయి లేదమ్మా మన టౌన్ నుంచి, నువ్వు నాకు సహకరించాలి. రెడ్డి మహిళల నుంచి ఒక అమ్మాయి నాకు కావాలి, నువ్వు ప్రచారం చేయాలి, కష్టపడాలి. నీకెన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో అలాంటి మహిళలు బాధలు పడకుండా మీరు నన్ను కాపాడండి. నేను 10 years 15 years మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాను అన్నాడు. మనం అదే మాట ప్రకారం ఇంకా వేరే గవర్నమెంట్ రాకుండా చేయాలి. మమ్మల్ని అందరినీ, మా ఇద్దరిని మీరందరూ ఎంతో ప్రేమ ఆదరణతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని గెలిపించినందుకు సార్ తరఫున, నా తరఫున మేమిద్దరం కూడా ఈ 2 నియోజకవర్గాలు మీ అందరికీ కూడా మీరు ఎంపిక చేసుకున్న ఎమ్మెల్యేగా మీకు నీతి నిజాయితీతో మేము మీకు సేవ చేస్తాం వచ్చే 5 ఏళ్ళని కూడా సభాముఖంగా నేను మీ అందరికీ మాటిస్తున్నాను. భయపడనక్కర్లేదు. పోలీస్ విభాగం కానీ, మరి రెవెన్యూ కానీ, ఇంకా ఏ అధికారులైనా సరే, ఏ భూములు కబ్జా కావు, ఎవరి మీద తప్పుడు కేసులు కావు, ఎవరికి అర్హులో వాళ్ళందరికీ కూడా ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, ఏ స్కీమ్లు ఉన్నా సరే అవన్నీ కూడా మీకు వస్తాయి. అర్హులందరికీ కూడా ఇప్పించే బాధ్యత నాది మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, వచ్చే 5 సంవత్సరాలు మీరందరూ సుఖ శాంతితో ఉండాలని నేను అమ్మవారిని కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరినీ కలిసినందుకు నాకు ఈ అవకాశం ఇప్పించిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ముగ్గుల పోటీకి నన్ను ఆహ్వానిస్తే ఇక్కడ ముగ్గుల పోటీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి రావడం జరిగింది. మొదటిగా ప్రేక్షకులందరికీ కూడా నా తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా ఇద్దరిని మీరందరూ ఎంపిక చేసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా నేను తెలియజేయదలుచుకున్నాను. ఈ వచ్చే సంవత్సరంలో మరి 6 పథకాలు ఏదైతే గ్యారంటీలను మేము ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చినామో అవి కూడా పూర్తిగా అమలు చేయడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా 1.5 అప్లికేషన్స్ వచ్చినాయి. వాటిని ఇప్పుడు త్వరలోనే కంప్యూటరైజ్ చేస్తున్నారు. త్వరలోనే మరి అర్హులందరినీ చూసి ఈ 6 గ్యారంటీలు కూడా ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు ఈ నియోజకవర్గానికి మరి కోదా నియోజకవర్గానికి మేము బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ ప్రజలందరికీ ఒక భయభ్రాంతులు కల్పించిన గత ప్రభుత్వ విధానాలను పక్కన పెట్టే మరి మొదటిగా ఇక్కడ ఉన్న అందరికీ నా తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. బహుశా నూతన సంవత్సరంలో మీ అందరినీ కలవలేదు కాబట్టి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. వచ్చేటప్పుడు చూసినా నిజంగా అందరూ కూడా చాలా మంచిగా వేశారు. మరి ఇప్పుడే సోదరి అన్నట్టు నూతన సంవత్సరము, నూతన ప్రభుత్వము, నూతనంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళా కొత్త శాఖలతో మంత్రివర్యులు మరి ఒక నూతన పరిపాలన కూడా అందిస్తాం. డెమోక్రసీ అనే పాలన ఎట్లా ఉండాలి అనేది ఓ ఏకైక ఉద్దేశంతో అందరినీ పాలన అందించాలని మేము ముందుకు వచ్చాము. ఆ భగవంతుణ్ణి మరి మీ అందరినీ కూడా సుఖశాంతులతో ఉంచాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. అవునవును సరేనన్నా. మేడం వస్తున్నా రఘునాథ్ పాలెంలో ఉన్నారు ప్రజెంట్.